పదే పదే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని సీఎం చేస్తున్నాడు. అది ఆమె నేర్పించింది అనుకుంటా. అంటే కవితకు ఒక ఇది లేదా, నేను ఒక పార్టీని పెట్టిన పెద్ద నాయకురాలని అంటుంది. ఒక పావని గౌడ్ దగ్గర నుంచి తీసుకున్న డైలాగ్ ఏమంటదా? కొత్తగా ఏమన్నా ట్రై చేయమను, అంతేగాని గుంపు మేస్త్రి అని అంటే మర్యాద దక్కదు. ఏమనుకుంటుంది? ఒక సీఎంని పట్టుకొని నీ తండ్రి సీఎం, నువ్వు ఎంపీగా పోటీ చేసావు, అదంటే దానికి చిల్లర అమ్మాయి కాబట్టి చిల్లరగా మాట్లాడుతుంది పావని గౌడు. ఈమె కూడా ఒక లెవెల్ ఉన్న అతన్ని, ఒక లెవెల్ ఉన్న నాయకురాలు ఆమె, ఒక సీఎంని పట్టుకొని ఎట్లా అంటదండి? అంటే ఏ ఉద్దేశంతో అట్లా మాట్లాడుతున్నారు? ఏమీ లేదు, పిచ్చిలేసి. ఏ ఉద్దేశంతో అంటే, ఆ పావని గౌడ్ మొదలు పెట్టింది బాబో బాబో అనుకుంటూ, ఈయన గుంపు మేస్త్రి అనని ఏం మాట్లాడుతుంది? దాని దగ్గర నుంచి కాపీ కొట్టి నీకున్న లెవెల్ కూడా, నువ్వు వచ్చావు, బయటకు వచ్చావు, నిన్ను తండ్రి కాదన్నా తల్లి పట్టించుకోపోయినా, అన్న పట్టించుకోపోయినా నువ్వు వచ్చావు, బయట పోరాడు. నీ పార్టీ నువ్వు అధికారంలో తీసుకొచ్చి నీ పార్టీ కోసం నువ్వు పనిచేసి నువ్వు ప్రజల కోసం పనిచేయి. అంతేగాని చిల్లర మాటలు ఎందుకు? చిల్లర మాటలు అవసరమా కవితకి? అలాగే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని తన పార్టీలో చేరమని అంటున్నారు. అవును, ఫస్ట్ అయితే కవిత గారికి నేను ఒకటే అంటున్నాను. అమ్మ, ఫస్ట్ నువ్వు పార్టీ జాగృతి అని పెట్టావు, నువ్వు తిరుగుతున్నావు, మంచిది, ప్రజల సమస్యలు కనుక్కుంటున్నావు, కనుక్కొని మా దగ్గర వరకు తీసుకురా, మేము కూడా అవి కంపల్సరీ ఉంటే పరిష్కరిస్తాము. అంతేగాని ఈయన ఒక పిసిసి ఎమ్మెల్సీ ఒక అధ్యక్షుడు లెవెల్లో ఉన్న ఆయన్ని వచ్చి నీ పార్టీలోకి, ఫస్ట్ నేనేమంటున్నానంటే, నువ్వు ఒక టిక్కెట్ తీసుకొని నీ పార్టీ నుంచి వేసి నువ్వు గెలిచి, అప్పుడు నేను గెలిచానని చెప్పి నువ్వు వేరే వాళ్ళకి సజెషన్స్ ఇవ్వు. కానీ అంతేగాని నువ్వు వచ్చి ఒక అధ్యక్షుల లెవెల్లో వచ్చి నీ పార్టీలోకి వచ్చి రమ్మనండి, నేను పోస్ట్ ఇస్తాను, అది సెంట్రల్ కన్వీనర్గా నేను ఇస్తానని పిచ్చి మాటలు మాట్లాడొద్దు కవితకి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని కవిత అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇప్పుడు 2 ఏళ్ళు గవర్నమెంట్ ఎట్లా చేసింది? ఇంకా రాసి పెట్టుకో, మిగతా వచ్చే 5 ఏళ్లలో కూడా మేమే ఉంటాం, నువ్వు రాసి పెట్టుకో. నువ్వు పగటి కళలు కను. ఎందుకు అని అంటే, కళలు కంటేనే పెద్ద స్థాయికి వెళ్తారు అని అంటారు. అలాగే నువ్వు కళలు కను, వద్దంటలేదు. కానీ నువ్వు రాసి అయితే పెట్టుకో. నెక్స్ట్ మళ్ళీ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉంటుంది, కాంగ్రెస్ గవర్నమెంటే పరిపాలిస్తుంది తెలంగాణని. రాబోయే ఎలక్షన్స్ లో నా పార్టీ గెలుస్తామని కవిత అంటున్నారు. ఇప్పుడు ఎవరి కాళ్ళు అలాగ అనుకోపోతే, ఇప్పుడు ఎవరి కాళ్ళు నువ్వు ఉన్నావు, నేనే బాగుంటాను, నేనే బాగా ఇంటర్వ్యూ చేస్తాను అంటేనే నువ్వు బతకగలవు. నేనే అందంగా ఉన్నాను, నేనే చక్కగా మాట్లాడతాను అనుకోవడంలో అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఎవరు వాళ్ళు అలాగంటేనే రోజు లేచి వాళ్ళు హ్యాపీగా ఆనందంగా బతుకుతారు. అలాగే నిన్న జరిగిన ఒక బీఆర్ఎస్ లో ఒక డ్రామా జరిగింది. అందులో సీఎం రేవంత్ రెడ్డి గారిని, స్పీకర్ గారిని అసభ్యంగా చూపించారు కదా, ఎలా చూస్తారు? అది నాకైతే ఇప్పుడు అదే వేరే ఛానల్ వాళ్ళు అడిగితే నేను అదే చెప్పాను. అదొక చిల్లర చేష్ట. అది అట్లా స్కిట్లు చేయాలి అని అనుకుంటే వాళ్ళవి కనీసం 100 ఎపిసోడ్లు వెబ్ సిరీస్లో అవుతాయి వాళ్ళవి. ఒక 100, వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు. ఒక 2 ఏళ్ళకే ఎమ్మెల్యేలు అటొచ్చి ఇటు వస్తే దాన్ని నువ్వు స్క్రిప్ట్ చేసి ఒక చిల్లర విధంగా నువ్వు ప్రజెంట్ చేయడం అనేది, ఒక మీరు 10 ఏళ్ళు గవర్నమెంట్ పరిపాలించి కూడా ఇట్లా చేయడం అనేది, ఇది మేము పోనీలేని వదిలేస్తున్నాము. అదొక చిల్లర చేష్ట. దాని గురించి ఆలోచించి ఇది చేసి ఎవరినైనా ఏమన్నా అనుకోవచ్చు అంటారా? అనుకోని, కానీ మీ స్థాయికి తగింది కాదు అనేది నా అభిప్రాయం. Subscribe us and press the bell icon for more interesting updates.